R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు స్వయం ఉపాధి కింద ఉచిత టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్. డ్రోన్ల సహాయంతో సారా భట్టీలపై మెరుపు దాడి చేసిన పోలీసులు. ప్రజా సంక్షేమం, మహిళల ఆర్థిక అభివృద్ధి మా ధ్యేయం. రిజర్వేషన్ పరిరక్షణ సమితి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గా యాఖంటి. కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకు అని ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. కౌటాల మండలంలో ఫారెస్ట్ అధికారుల అన్యాయంపై ప్రజా ఆగ్రహం. రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం. కుంభమేళాలో స్నానమాచరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం. మహిళలకు స్వయం ఉపాధి కింద టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్ లో ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపిన టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో 4వ రోజు బైనపల్లి, ఉప్పరపల్లి పంచాయతీలలోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి నిర్వహించారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి విచ్చేసి మాట్లాడారు. బైనపల్లి గ్రామంలో వెలిసిన గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అనే నినాదాలు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి మహిళలతో మొదటి విడత 4వ రోజు మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పంచాయతీలలో ఉన్న ఇతర సమస్యలను తెలుసుకుంటూ మహిళల పొదుపు సంఘాలతో ఏ విధంగా ఆర్థికంగా ఎదగవచ్చో తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాక పంచాయతీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని తక్షణమే పరిష్కరించే విధంగా స్థానిక నేతలు, అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలకు స్వయం ఉపాధి కేంద్రంలో బ్యాగ్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళలకు స్వయం ఉపాధి కింద ఉచిత టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు, మరెన్నో గొప్ప అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. అనంతరం పంచాయతీలోని సమస్యలు, డ్రైనేజీ, వాటర్ ట్యాంక్, ఇంటి పట్టాలు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్, ఇతర సమస్యలను మహిళా నేత పులివర్తి సుధారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల సహాయంతో సారా బట్టీలపై మెరుపు దాడులు చేసిన పోలీసులు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామ పరిధిలోని మాడ ఆవుల్లో డ్రోన్ల సహాయంతో రహస్య ప్రదేశాల్లో నాటు సారా బట్టీలను గుర్తించి సారా తయారీకి ఉపయోగించే 5,000 లీటర్ల బెల్లపు ఊటాను ధ్వంసం చేసిన కృత్తివెన్ను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని డ్రోన్ల సహాయంతో మాడ ఆవుల్లో గాలింపు చర్యలు చేపట్టి నాటు సారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. సంక్షేమం, మహిళల ఆర్థిక అభివృద్ధి మా ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామన్నారు టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని ఇరంగారిపల్లి, చెన్నుగారిపల్లి, సామిరెడ్డిపల్లి పంచాయతీలలోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి నిర్వహించారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి విచ్చేసి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి, ఎంపీటీసీ రాజలక్ష్మి పాల్గొన్నారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డికి మహిళలు మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు.
రిజర్వేషన్ పరిరక్షణ సమితి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గా జర్నలిస్ట్ యాగంటిని ఎన్నుకున్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రిజర్వేషన్ పరిరక్షణ సమితి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గా జర్నలిస్ట్ యాగంటిని ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ పోతుల నాగరాజు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు నియామక పత్రాన్ని జర్నలిస్ట్ యాగంటికి అందజేశారు. అనంతరం డాక్టర్ పోతుల నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్ మీడియా రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అయితే ఆయా పార్టీలకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు ప్రచారాలకు సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఒకరినొకరు దూషించుకోవడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఆర్పీఎస్ బుద్ధి చెప్పే విధంగా పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, రిజర్వేషన్ల సాధన కోసం, ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించుకోవడంలో రాజ్యాంగ మౌలిక సూత్రాలైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధించినప్పుడే భారతదేశ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పయనించడానికి బలమైనటువంటి పునాది భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మౌలిక అంశాలను ఈరోజు 76 సంవత్సరాల రాజ్యాంగ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు భారతదేశ ప్రజలకు విద్యను వ్యాపారం చేశారు, వైద్యాన్ని వ్యాపారం చేశారు. కనీస వసతులు ఈరోజు తాగడానికి మంచి నీటిని కూడా కొనుక్కునేటువంటి పరిపాలన భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతోంది. 85% ఉన్నటువంటి దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, బలహీన వర్గాలకు భూమి మీద హక్కు లేదు, పరిశ్రమల్లో వాటా లేదు. ఇప్పటికీ అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ భారతదేశ ప్రజలకి అన్యాయం జరిగితే న్యాయం వైపు చూసేటువంటి న్యాయ వ్యవస్థలో కూడా ఈ వర్గాలకు అవకాశమే ఇవ్వకుండా ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నటువంటి భారతదేశ పరిపాలన విధానాన్ని ప్రశ్నిస్తూ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి సమాజంలో అనేక రుగ్మతలకు కేంద్ర బిందువు అయినటువంటి దోపిడీ వ్యవస్థను అరికట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చదువుకున్నటువంటి యువత, ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా అనేటువంటిది సమాజాన్ని మార్చడానికి, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి బలమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతున్నటువంటి ఈ సందర్భంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కన్వీనర్గా సోదరుడు యాగంటయ్య గారిని నియమిస్తూ, ఇదే సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు ఒక చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి కర్నూలు ప్రాంతానికి యువత కన్వీనర్గా పరశురాముని, డోన్ నియోజకవర్గానికి బజారైని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువత అనుబంధంగా నియమిస్తూ వీరి యొక్క నాయకత్వంలో సమాజంలో ఎలాంటి రుగ్మతలు సమాజానికి ఎదురైనప్పుడు వాటిని ప్రశ్నించడము, సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం, సంబంధిత అధికారులకు ఆ సమస్యని తీసుకెళ్లి పరిష్కారంలో భాగస్వాములు కావాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షునిగా డాక్టర్ పోతుల నాగరాజు అభ్యర్థిస్తూ ఆ మిత్ర బృందానికి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్కి యాగంటయ్య గారికి, డోన్ యువత కన్వీనర్ బజారయ్య గారికి, కర్నూలు ఉమ్మడి జిల్లా కన్వీనర్ పరశురామునికి అభినందన తెలియజేస్తూ వీరి నాయకత్వంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువత సోషల్ మీడియా. గజ్వేల్ రిమ్మనగూడ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
గజ్వేల్ మండలంలోని రిమ్మనకూడ S4 వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఈ యొక్క మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకు, గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో సేద తీరుతున్న స్థానిక ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ చేస్తుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తున్న బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. బీజేపీ 8 మంది ఎంపీలు ఉంటే బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చిన నిధులు గాడిద గుడ్డు అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలో జరగబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఆభిష్టం మేరకు నిర్ణయం చేయడం జరిగింది. వాళ్ళ నామినేషన్ ప్రక్రియకి కరీంనగర్ వెళ్తూ ఉన్నాం. వెళ్తూ అపోజిషన్ పార్టీ లీడర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గుండా పోతా ఉన్నాం కాబట్టి ఒకసారి వారిని నిద్ర లేపి తలుపు తట్టి పోదామనే ఆలోచనతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయాలి. ఇక్కడ మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి 63 స్థానాలు ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా సముచిత స్థానం ఇచ్చి అపోజిషన్ హోదా కట్టబెట్టినారు. అసెంబ్లీకి ముఖం చాటేసినట్టు మీకు ఎప్పుడన్నా కలిసిండో లేదో నాకు తెలియదు, నర్సారెడ్డి గారు చెప్పాలి. సంవత్సర కాలంలో కనీసం నియోజకవర్గంలో ఒకసారి పర్యటించి కార్యకర్తల యొక్క కష్టాల్లో మమైకమైనటువంటి సందర్భం నాకైతే కనబడట్లేదు. నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియోగం చేయాల్సిన పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమయ్యేది అవ్వడం అనేది చాలా బాధాకరం. ఇక ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి తంతే ఇప్పుడు జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీతో లోపాయికార్ ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ 8 స్థానాలు గెలవడానికి లోపాయికారిక సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలుపుకోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతా ఉంది. రాజకీయాల్లో దోస్తీ అనేది, పొత్తులు అనేవి చాలా బాటంగా జరుగుతాయి. కానీ మనం 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో లోపాయికర ఒప్పందంలో, చీకటి ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది, 14 మాసాలు. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాన్ని మేము సంవత్సరంలో చేసి చూపించాం. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం.
భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రసంగిస్తూ కుల గణన చేపట్టిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సరిచేయాల్సిన అవసరం ఉన్నదని, అక్కడ బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన తెలిపారు. నదీమాబాద్ లో ఒక్క ఇంటినే లక్ష్యంగా చేసుకుని కూల్చివేసిన ఫారెస్ట్ అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని నదీమాబాద్ గ్రామంలో ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా అర్ధరాత్రి సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. బాధితుడు అల్లూరి వసంత్ కుటుంబ సమేతంగా కన్నీటి పర్యంతమవుతూ తమ ఇంటిని కక్షపూరితంగా కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. ఇది న్యాయమా? ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిన ఫారెస్ట్ అధికారులు. వసంత్ తెలిపిన వివరాల ప్రకారం 2018లో సర్వే నెంబర్ 130 పీపీ భూమిలో 2 గుంటలను 1,50,000 రూపాయలకు గంగాధర్ అనే వ్యక్తి నుండి కొనుగోలు చేశాడు. ఈ లావాదేవీకి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు తన వద్ద ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు అకస్మాత్తుగా వచ్చి తన ఇంటిని లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని వాపోయారు. శుక్రవారం రాత్రి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వసంత్ ఇంటిపై ఫారెస్ట్ అధికారులు పట్టు బిగించారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పూర్తిగా నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. మా గ్రామంలో ఎంతో మంది ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే ప్రత్యేకంగా నా ఇంటినే టార్గెట్ చేశారు. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య అని వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 7 లక్షల రూపాయల నష్టం జరిగింది. నా స్వంత పొదుపు అప్పులతో నిర్మించిన ఈ ఇంటిని మట్టుపాలు చేశారు. ఇది న్యాయమా? మా కుటుంబాన్ని ఆదుకోవాలి, లేకపోతే మా దగ్గర మరో మార్గం లేదు. కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వసంత్ కన్నీటి మధ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్థలం ఫారెస్ట్ భూమిగా పరిగణించబడుతుందని, మీకు నచ్చితే కేసు వేసుకోండి అంటూ ఫారెస్ట్ అధికారులు సూటిగా సమాధానం ఇచ్చారని వసంత తెలిపారు. కౌటాల మండల కేంద్రంలో బౌద్ధ సమాజ్ ప్రబోధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని జైత్వాన్ బుద్ధ విహార్లో బౌద్ధ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో బౌద్ధ సమాజ్ ప్రబోధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ, సామాజిక విశ్లేషకుడు దిగంబర్ కాంబ్లే, సీనియర్ జర్నలిస్టు మాసాదే లక్ష్మీనారాయణ, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బౌద్ధ ధర్మ ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ పరిరక్షణలో పాలకుల బాధ్యత ఎక్కువగా ఉందని, రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంగీకార యోగ్యం కాదని, దీనిపై సుప్రీంకోర్టు తీర్పును పునర్పరిశీలించాలని డిమాండ్ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఎస్సీలను తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ సమాజ్ తాలూకా అధ్యక్షుడు విశ్వనాథ్, మండల అధ్యక్షుడు భాండూరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వెళ్తానంటే, రానున్న భవిష్యత్తును నేను నిర్మాణం చేయాలి. నా కొరకు బాబాసాహెబ్ 4 పిల్లల్ని త్యాగం చేశారు. రమాబాయి అత్యంత చిన్న వయస్సులో మరణించింది. బాబాసాహెబ్ కొడుకు రాజరత్న మరణించాడు, రమేష్ మరణించాడు, గంగాధర్ మరణించాడు, అమ్మ ఇందు మరణించింది. బాబాసాహెబ్ స్వతగా ఏమంటున్నారంటే, నేను ఎవరికైనా న్యాయం చేయలేదంటే రమాబాయి అంబేద్కర్ కు న్యాయం చేయలేదు, నేను నా పిల్లలకు న్యాయం చేయలేదు అంటున్నాడు. అంత మహోన్నతమైన వ్యక్తి తన జీవితాన్ని ధారవేసి తన పిల్లల్ని త్యాగం చేసి ఇంత అందమైన జీవితాలు మనకిచ్చినప్పుడు మన కనీస నైతిక బాధ్యత మనం నిర్వర్తించాలి. ఆ నైతిక బాధ్యత నిర్వర్తించి ఉన్నట్లయితే ఈరోజు సిర్పూర్ కాన్స్టిట్యుయెన్సీలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే మహర్లై ఉండేది ఇక్కడ కదా. అరే, బౌద్ధమే ఇంట్లో ఉన్నప్పుడు గొప్ప ఆలోచనలు ఉంటాయి, గొప్ప ఆలోచనలు ఉంటాయి. ఎందుకు? గొప్ప మంచి ఆలోచనల నుండే మంచి కార్యం జరుగుతుంది. మంచి కార్యం అనేది ఏంటంటే మన కోరిక. డాక్టర్ అవ్వాలని కోరిక ఉన్నాయంటే ఒక మంచి కార్యం జరగాలి. మంచి కార్యం జరగాలంటే మంచి ఆలోచన రావాలి. మంచి ఆలోచన రావడానికి బౌద్ధ ధమ్మ జీవన విధానం. మీ అకుశల చిత్తాలను తొలగించి కుశల చిత్తాలను నిర్మాణం చేసి సుఖకరమైన జీవితాన్ని జీవించడమే బౌద్ధ ధమ్మ జీవన విధానం. ఈ జీవన విధానం అర్థం కాక 3 దశాబ్దాల నుండి ఒక 3rd క్లాస్ క్యాండిడేట్ మన కులం మీద అత్యంత ద్వేషంతో విమర్శలు చేస్తాడు.
మనం సహిస్తాము. బాబాసాహెబ్ను అవమానిస్తాడు, మనం సహిస్తాము. ఇది విచిత్రం కాదండి? మనకు జీవితాలు ఇచ్చినటువంటి ఆ మహానుభావుణ్ణి తిట్టేటటువంటి వ్యక్తి మన ముందర కనబడితే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? బాబాసాహెబ్ లేని జీవితం లేదు కదా. మరి బాబాసాహెబ్ మీద విమర్శలు చేసి మన కులం పేరు చెప్పుకొని అతనితో దోస్తాన చేసిన వాడిని ఏం చేయాలి? ఏం చేయాలి? నేను రొచ్చగొట్టడానికి చెప్పట్లా. మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే అటువంటి దుర్మార్గులు సమాజంలో వెలువరు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక కాల పరిమితి పెడదాం. ఆ కాల పరిమితి నిర్మాణం చేసుకొని ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం ప్రతి ఇంట్లో బుద్ధ ఇండిస్ ధమ్మ గ్రంథం ఉండాలి. జానకిరావు గారు హైదరాబాద్ బుద్ధ విహార్కు లేదా అక్కడ అంజనేయ రెడ్డి గారైనా లేదా కేకే రాజా సార్కి అయినా రిక్వెస్ట్ చేసి ఎన్ని బుద్ధ విహారాలు ఉన్నాయో మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్క బుద్ధ విహార్కు కనీసం ఒక 500 బుద్ధ ఇండిస్ ధమ్మ కాపీలు తీసుకురండి. అవసరమైతే నేను కూడా మాట్లాడతా. బుద్ధ ఇండిస్ ధమ్మ ప్రతి ఇంట్లో పెడదాం. ప్రతి కుటుంబం ప్రొద్దున చాలా హ్యాపీగా నిద్రలేచి బుద్ధునికి దీపాలు పెట్టి దండం పెట్టి పుష్పాలు అర్పించి కుటుంబ సమేతంగా ప్రతి ఇంట్లో ప్రతిరోజు త్రిశరణ పలుకుదాం. దాని నుండి జీవితం మొదలు పెడదాం. సంధ్యావేళ పిల్లలు ఇంటికి రాగానే తిరిగి శుభ్రంగా తయారయ్యి తిరిగి బుద్ధుడికి క్యాండిల్ వెలిగించి త్రిశరణ పంచశీల తీసుకుందాం. ఇది అలవాటు ఇంటి నుండి చేద్దాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా కార్యక్రమంలో పుణ్య స్నానాలను ఆచరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్య స్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలను ఆచరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ మహాకుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించడంతో తన జీవితం ధన్యమైందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఘట్టం చరిత్రాత్మక క్షణమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఆలేరు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మొక్కులు చెల్లించి పుణ్య స్నానం ఆచరించారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళలో పాల్గొనడం చాలా సంతోషం. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళంలో రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మేము ఇక్కడ పొద్దున్నే 5 గంటలకే స్నానం ఆచరించి తెలంగాణ ప్రజలు, అదేవిధంగా ఆలేరు ప్రజలు ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి పంటలు సమృద్ధిగా పండాలని గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే మహాకుంభమేళలో ఈరోజు స్నానం ఆచరించి ఆ స్వామివారు ప్రార్థించడం జరిగింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు చల్లగా ఉండాలి, ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ కుంభమేళలో మహాకుంభమేళలో పాల్గొని గంగా స్నానం ఆచరించడం జరిగింది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అర్రూరు అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. గ్రామస్తులందరూ కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారెడ్డిపల్లి భక్త బృందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం 5 సంవత్సరాల కింద ధ్వజస్తంభ ప్రతిష్ట, విమాన గోపుర ప్రతిష్ట, ప్రహరీ గోడ ప్రతిష్ట మరియు రాజగోపుర ప్రతిష్ట, కళ్యాణ మంటపం ప్రతిష్ట ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని ప్రతి సంవత్సరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతూ ఉంది. ఈ కళ్యాణ మహోత్సవం శాశ్వతంగా జరగడానికి శాశ్వతంగా కళ్యాణ మంటపం శిలా నిర్మితమైనటువంటి మంటపం వేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మంటపాన్ని అత్యంత విలువైనది, ధనతో కూడినటువంటి ఒక కళ్యాణ మంటపాన్ని వారు ఈ యొక్క దేవాలయానికి దాతగా ముందుకు వచ్చి కళ్యాణ మంటపాన్ని నిర్మింపజేశారు. వారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. అయినప్పటికీ వారి కుటుంబం వారంతా వచ్చి ఆ సీతారామచంద్ర స్వామి యొక్క దీవెనను పొందారు. ఇలా గ్రామంలో ఉన్న వారందరూ కూడా హనుమత్ సహిత సీతారామచంద్ర స్వామి వారి యొక్క సేవలో ప్రతి సంవత్సరం మెల్లమెల్లగా ఎంతోమంది నూతనంగా సిద్ధమై ఆ రాముని యొక్క ఆ ఆంజనేయుని యొక్క సేవ చేస్తున్నారు. ఇది 5వ వార్షిక బ్రహ్మోత్సవము. ఇది 3 రోజుల పాటు జరిగే ఉత్సవంలో ఊరేగింపు మరియు యజ్ఞము, ఆ తరువాత కళ్యాణము, దిష్టి కుంభము, బలిహరణ, అష్టదిక్పాలక పూజా బలిహరణ ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగి ధ్వజారోహణం చేయబడుతూ ఉంది. ఈ ప్రకారంగా జరిగేటువంటి ఉత్సవాలలో ఇప్పటికీ 5 సంవత్సరాలు వరుసగా జరుపుతున్నారు. ఎంతోమంది భక్తులు ఆవాల గోపాలం ఈ పల్లెటూరిలో ఈ కుగ్రామంలో కూడా ప్రతి ఇంటి వారు పాల్గొని అన్ని విధాల ఆ దేవదేవుడి అయినటువంటి సీతారామచంద్ర స్వామిని సేవ చేస్తూ ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి వారు ఈ దేవాలయం పట్ల భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వరుస క్రమంలో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని జరపడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం భీష్మాష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. ఇది ఒక నియమంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉత్కృష్టమైనటువంటి ధ్వజస్తంభ స్థాపన చేసినటువంటి రోజే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుకునేటువంటి రోజు. ఈ ఆంజనేయ స్వామిని ఎప్పుడు ఎవరు ఎక్కడ ప్రతిష్ఠించారో తెలియదు, కానీ అంతకాలం నుంచి మనుగడబడి ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఈ మధ్యకాలంలో తుమ్మల రవీందర్రెడ్డి దంపతులు ముందుకు వచ్చి గ్రామస్తులందరినీ ఏకం చేసి మరియు గ్రామంలో ఉన్న ప్రతి సామాజిక వర్గాన్ని దేవాలయానికి రప్పించేటువంటి ఒక చక్కని ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. వారు వ్యవసాయంతో పాటు ఈ భక్తి వ్యవసాయం కూడా నిర్వహిస్తూ సమస్త ప్రజానీకానికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగించి ముక్తి మార్గానికి త్రోవ చూపిస్తూ ఉన్నారు. వారు వారి కుటుంబం ఈ యొక్క గ్రామానికి ఆదర్శమైన వారుగా వారి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ ఆదర్శమూర్తులు. ఈ విధంగా వారి కుటుంబం మన గ్రామంలో ఉన్న ప్రతి వారికి ఒక ఆదర్శ భావాన్ని చూపిస్తూ ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఈ గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల వారిని ఆ హనుమత్ సహిత సీతారామచంద్ర స్వామి సదా అనుగ్రహించాలని ఈ కళ్యాణమూర్తులలో ఉన్నటువంటి సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఈ విధమైన ఆ యొక్క ఉత్సవమూర్తుల సన్నిధిలో ఈ విషయం చెప్పడం జరుగుతుంది. గ్రామస్తులంతా కూడా అత్యంత వేడుకతో ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.